హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు ముందుకు ఒక మంచి కర్రీ అయితే తెస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. పప్పు మసాలా అయితే చేసామండి. మరి టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ప్రాసెస్ అంతా చూసేయండి. ఫస్ట్ ఇలా కుక్కర్ గిన్నె తీసుకొని ఒక కప్పుతో కప్పు శనగపప్పు అయితే తీసుకోవాలండి. ఈ కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగేసుకొని నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్కి అయితే పెట్టేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వీడియో అయితే చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి, చపాతీకి, పూరీకి అయితే సూపర్గా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని సైడ్కి పెట్టేసుకుని మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయితే అయింది. పప్పు కూడా మనకు బాగా నానిందండి. ఇందులోనే 1 నుంచి 2 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకొని పప్పు మరి పేస్ట్ అయిపోకూడదండి. పప్పు ఉడికిపోవాలి. ఇలా పట్టుకుంటే చేతితో మెత్తగా అవ్వాలి. అలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 4 నుంచి 5 విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది కుక్కర్ అయితే. చూసారు కదా, నేను స్టవ్ కూడా వెలిగించేసుకున్నాను. మనకి కుక్కర్ విజిల్స్ కూడా వస్తాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మనం చూద్దాం మళ్ళీ. ఇప్పుడు మన కుక్కర్ అయితే చాలా చల్లగా అయిందండి. చూసారు కదా, పప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అయింది. ఇలా ఉండాలండి, మరి పేస్ట్ అయిపోకూడదు. పప్పు తింటున్నప్పుడు పలుకుగా తగులుతూ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఒక 3 నుంచి 4 స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. నూనె కూడా హీట్ ఎక్కుతుంది అన్నప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ పొట్టు తీసిన వెల్లుల్లి డబ్బాలో ఒక 20 నుంచి 25 అయితే వేసుకోవాలండి. చాలా టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి డబ్బా అయితే స్కిప్ చేయకుండా వేయండి. కర్రీకి అనేది కమ్మగా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చిల పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని మనం మంచిగా అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి. మీలో పప్పు మసాలా అంటే అందరూ తెలుసు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, వెల్లుల్లి కూడా మనకు లైట్గా అయితే కలర్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో, ఎటువంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. చూసారు కదా, మనకి పోపు అనేది ఫ్రై అవుతుంది. నెక్స్ట్ చిన్న చింతపండు ఇలా వాటర్లో వేసేసి నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అవన్నీ చాలా బాగా ఫ్రై అవుతున్నాయండి. మంచి స్మెల్ కూడా వస్తుంది ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే. ఈ కర్రీ పప్పు మసాలాకి ఏంటంటే మసాలా, వెల్లుల్లి, ఆనియన్స్ అండి టేస్ట్ అయితే. మనకి ఎండుమిర్చి కూడా చాలా బాగుంటాయి ఇందులో వేసినవి అయితే. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ కుక్ చేసి ఉంచుకున్నాం కదా శనగపప్పు, అయితే వాటర్తో సహా అయితే వేసేసుకోండి పోపులోనైతే. ఇలా అయితే వేసేసుకోవాలి పప్పు అంతా. పప్పు వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మిక్సింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కారం అండి, మనం మసాలా కారం అంటాం కదా, మిల్లికి పట్టిస్తాం కదా, ఎండుమిరపకాయలు, గరం మసాలా సామాన్లు వేసి ఆ కారం అయితే వేసుకోవాలి. టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. నెక్స్ట్ మనం ఆనియన్స్లో కొంచెం సాల్ట్ అయితే వేసాం కదా, నెక్స్ట్ మనం టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కారం వేసిన తర్వాత పప్పు అనేది ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం ఎండుమిరపకాయలు, ధనియాలు, మసాలా సామాన్లు అన్నీ సాడిస్తాం కదా, చాలా బాగుంటుంది స్మెల్ అయితే. నెక్స్ట్ ఇందులోనే ఒక పచ్చి ధనియాల పొడి 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ పప్పుకి అయితే బాగా పట్టాలండి. ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. చూసారు కదా, బాగుంది కదా. నెక్స్ట్ మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. ఈ చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. మనకి చింతపండు పులుపులో ఆనియన్స్, వెల్లుల్లి, మిరపకాయలు అనేది బాగా కుకింగ్ అవుతాయి కదా, మంచి టేస్ట్ వస్తుందండి. పప్పుతో పాటు ఇవి కూడా తినేయచ్చు. మనం మూత పెట్టేసుకుంటే మనకి బాగా కుకింగ్ అయితే అవుతుంది. మధ్య మధ్యలో చూస్తూ ఇలా మూత తీస్తూ
మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మీకు కూడా చూస్తే నోరూరుతుంది కదా, మీరు కూడా ఇంకెందుకు లేటు వెంటనే ఇలా పప్పు అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది కదండి. కూరలు ఏవి లేకపోయినా కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్టీగా మంచి కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, మనం వేసింది చాలా తక్కువ నూనె అయినా బయటికి కూడా రిలీజ్ అవుతుంది. మంచి అరోమా అయితే వస్తుందండి. నాకు నోట్లోంచి వాటర్ కూడా వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా. భలే స్మెల్ వస్తుంది పప్పు అనేది. మనకి వాటర్ అంతా అయిపోవాలండి. మీ దగ్గర కొత్తిమీర అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందువల్ల కొత్తిమీర అయితే యాడ్ చేయట్లేదు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా తగ్గదే లేదన్నట్టు ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మనకి వాటర్ కూడా అయిపోయండి. చూసారు కదా, మనకి మిరపకాయలు, వెల్లుల్లి, ఆనియన్స్ అనేది బాగా కనిపిస్తున్నాయి. చూసారు కదా, సూపర్గా ఉంది. మనకి ఫైనల్గా పప్పు మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో అయితే నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. కొంచెం గ్రేవీలా కావాలంటే వాటర్ అయితే ఉంచుకోండి, లేదు అవసరం లేదంటే ఇలా పప్పు అయితే చేసేసుకోండి. మసాలా బాగుంటుంది. చూసారు కదా, పొగలు అయితే వస్తుంది కర్రీ అనేది. నేనైతే ఇప్పుడు ఇంకెందుకు లేటు టేస్ట్ చేసి చెప్తాను మీకు. చూసారు కదా, ఈరోజు నా లంచ్ ప్లేట్ వచ్చి పప్పు మసాలా ఆలు ఫ్రై చేశానండి. రైస్ చూసారు కదా, పప్పు మసాలా ఎంత బాగుందో, వెల్లుల్లి ఆ ఎండుమిర్చి అనేది. నెక్స్ట్ ఆలు ఫ్రై రైస్ నేను టేస్ట్ చేసి చెప్తాను. కొంచెం రైస్లో అలా వెల్లుల్లిపై పప్పు ఎండుమిర్చితో సహా మిక్సింగ్ అయితే చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ముద్దకి వెల్లుల్లి, పప్పు, ఎండుమిర్చి చూసారు కదా, వెల్లుల్లిపాయలు కూడా బాగా మనకి పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అవుతాయండి. ఫస్ట్ ముద్ద అయితే ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీకే. నెక్స్ట్ అయితే నేను టేస్ట్ చేస్తాను. మరి టేస్ట్ అయితే మామూలుగా లేదండి, సూపర్గా ఉంది, కమ్మగా చాలా బాగుంది. వెల్లుల్లిపాయలు కూడా సూపర్గా పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అయ్యండి. మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాయి వెల్లుల్లి అనేది. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా మరి టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది. మనం పులుపు అయితే వేసాం కదండి, లైట్గా పులుపులో అయితే కుకింగ్ అయ్యాయి కదా, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.